భార్యపై కోపంతో కన్న కూతుర్లనే హతమార్చడంలో కసాయి తండ్రి. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం సంగాపూర్లో సతీష్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుర్లున్నారు. ఈ నెల 16న వైష్ణవి అనే పెద్ద కూతురిని బావిలోకి తోసేసి హతమార్చాడు. వైష్ణవి నాన్నమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సతీష్ను విచారించగా అసలు విషయం బయటికి వచ్చింది. నెల రోజుల క్రితం వైష్ణవి చెల్లిని కూడా హతమార్చినట్లుగా నిందితుడు అంగీకరించారు. భార్య ఆనవాళ్లు ఇంట్లో ఉండకూడదనే నిందితుడు ఇద్దరు కూతుర్లను హతమార్చాడని జహీరాబాద్ రూరల్ సిఐ హనుమంతు తెలియజేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. డ్యామేజ్ అయిపోయింది. ఆమెకు సంబంధించిన గుర్తులు ఏవి కూడా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ నా దగ్గర కానీ ఉండొద్దు. ఈ పాపను కూడా చంపేస్తే ఇంకా నాకు ఎలాంటి అది ఉండదని చెప్పేసి ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని గ్రామ శివార్లో ఉన్న బాయిలో దొబ్బి చంపేద్దామని చెప్పేసి కూతురుకు 10వ తారీఖు నాడు తెల్లవారుజామున ఏమని చెప్పిండంటే, లేచి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాను, నువ్వు బట్టలు చదువుకుంటే అమ్మాయి బ్యాగ్లో తన బట్టలు మరియు తన ఆధార్ కార్డు ప్లస్ ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకుని తనతో బయలుదేరింది. అయితే ఆ అమ్మాయి చల్లగా ఉన్నాయి, నేను అనుకోండి డాడీ అని చెప్పింది. చెప్తే అమ్మాయిని చెంప మీద కొట్టి గొంతు విసికి అట్లాగే నీళ్ళలో తోసేసిండు. తోసేసిన తర్వాత బ్యాగ్ తీసుకుని ఆ పక్కనే బాయిగడ్డ పక్కన చెట్లలో పడేసి అక్కడ నుంచి మామూలుగా వెళ్ళిపోయి తల్లి అడిగింది ఇతన్ని అని, మనవరాలు ఎక్కడ ఉందని. అతను ఏం చెప్పాడంటే, ఏమో నాకు కూడా నిన్న నుంచి నీకు ఎప్పుడు కనిపించింది అంటే, నాకు నిన్న కనిపించింది అని చెప్పింది. ఆ శవం కనిపిస్తే గ్రామస్తుల ద్వారా తెలిస్తే అక్కడికి కూడా తల్లితో పాటు పోయి నాకేం తెలియదు అన్నట్టుగానే ప్రయత్నం